ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడకూడదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు దీనికి నిరసనగా బంగ్లాదేశ్ ప్లేయర్ని ఆడించనివ్వకూడదని బీసీసీఐ మీద వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా బీసీసీఐ అయితే ఐపీఎల్లో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడకూడదని ఒక ప్రకటన విడుదల చేసింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా కోపంగా ఉన్నారు. హిందువుల మీద అనవసరంగా దాడులు చేస్తున్నారు. దానివల్ల ముస్తఫర్ రెహమాన్ అయితే తీసేయడం జరిగింది కేకేఆర్ టీం నుంచి. ఇప్పుడు ఇదే కాకుండా రేపు T20 వరల్డ్ కప్ ఉంది. ఈ T20 వరల్డ్ కప్ లో కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ భారత్లో మేము ఆడలేము, శ్రీలంకలో ఆడుతామని చెప్తున్నారు. అలా కుదరదు, భారత్లో ఆడాలి, నచ్చితే ఆడండి లేకపోతే లేదన్నట్లుగా బీసీసీఐ చెప్పేసింది. ఐసీసీ కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. దీని గురించి ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఏం మాట్లాడుతున్నాడంటే, అసలు ఐపీఎల్లో భారతదేశం ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా దౌర్జన్యంగా ఉంది. బంగ్లాదేశ్ని వద్దనేస్తారు, పాకిస్తాన్ని వద్దనేస్తారు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు. మరి బంగ్లాదేశ్ వాళ్ళు వద్దు, పాకిస్తాన్ వాళ్ళు వద్దంటే త్వరలో మిగతా వాళ్ళు కూడా పోతారు, అప్పుడు మీరే చెక్కభజన చేసుకోండి అంటున్నాడు ఈ అఫ్రీద్ గారు. చెక్కభజన చేసుకోవాల్సిన అవసరం భారత్కి ఏముందిరా? భారత్ ఏమైనా తలుచుకుంటే మిమ్మల్ని ఏ విధంగానైనా తోలేస్తుంది. భారత్ కనుక తలుచుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ టీములతో ఆడితే మేము ఎవరితో కూడా ఆడము అని ఒక్క మాట అన్నదంటే భారత్ మిమ్మల్ని అందరినీ పక్కకు దోసేస్తారు. ఎవరికైనా భారత్ కావాలి కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కాదు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఐపీఎల్ అనేది మాది, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వారు చూస్తే చాలు. ఐపీఎల్కి ఇంకెవడో చూడాల్సిన అవసరం లేదు. మేము చెక్క భజన చేసుకున్నంత సమయము మాకు లేదు, మామూలు భజనలకే సమయం లేదు. ఇక్కడ ఇంకా టీములు ఇంకా పుట్టుకొస్తున్నాయి, ఎందుకంటే ఇంకా సరిపోవడం లేదు. మీ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో ఒక టీంకి మేము తీసుకోకపోతే మీరు ఆడే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు హిందువుల మీద దాడులు జరగడం వల్ల ఇప్పుడు ముజఫర్ రెహమాన్ తన యొక్క అవకాశాన్ని కోల్పోయాడు. కానీ ఇప్పటికీ కూడా మీకు ఎంత సిగ్గు లేదంటే ఈ దాడుల వల్ల మేము మా కెరీర్ లాస్ అయిపోతున్నాము, మన దేశం ఆర్థికంగా లాస్ అయిపోతుంది, ఆర్థిక దారుణాలు జరుగుతున్నాయి, అలాగే రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి, ఇలాగైతే మన దేశం బాగుపడదు అని ఒక్క మాట కూడా మీరు అనలేకపోతున్నారు. అంటే పరోక్షంగా మీరు కూడా ఉగ్రవాదానికే సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలోనే క్రికెట్ అత్యధికంగా అభిమానించే వాళ్ళు ఎవరున్నారంటే భారతీయులే. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ క్రికెట్ జరిగినా భారతీయుడు చూస్తేనే మీకు మార్కెట్. భారతీయులే గనక క్రికెట్ చూడకపోతే అసలు మీకు భవిష్యత్తే లేదు. క్రికెట్ భవిష్యత్తు పాకిస్తాన్కైనా బంగ్లాదేశ్కైనా ఉందంటే అది భారతదేశం వల్లే. ఈరోజు ప్రపంచంలో క్రికెట్ విషయంలో శాసిస్తున్నది భారత్. ఆస్ట్రేలియా బాగా ఆడొచ్చు, న్యూజిలాండ్ బాగా ఆడొచ్చు, లేకపోతే ఇంకోటి బాగా ఆడొచ్చు, కానీ శాసిస్తున్నది మాత్రం భారతదేశమే. కాబట్టి చిరత భజన చేసుకోవాలా, చెక్క భజన చేసుకోవాలనేది మీరు గత కొన్ని రోజులుగా చేసుకుంటున్నది మీరు. మేము పాకిస్తాన్ గడ్డ మీద ఆడము అంటే మీరు దుబాయ్లో పెట్టాల్సి వచ్చింది. ఆ రోజు కనుక భారత్ ఆడకపోతే మహా అయితే మాకు కప్పు రాదు, ఎలాగో గెలిచిన తర్వాత కూడా మేము తీసుకోలేదు. కానీ మేము కనుక ఆడకపోతే మీకు ఎంత లాస్ వస్తుందో ఆ లాస్ వల్ల ఈ పరిస్థితి ఏంటో మీ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అది భయపడిపోయి చివరికి దుబాయ్లో పెట్టాల్సి వచ్చింది. కానీ మీ బెదిరింపులకి ఇప్పుడు ఎవడు కూడా శ్రీలంకలో పెట్టడు.